మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ, దేవునికి ఎంత ఆయాసకరంగా జీవించినప్పటికీ, ఇంకనూ ఆయన కోపము, ఆయన శిక్ష మన మీదకి రాకపోవడానికి గల కారణము కేవలం ఆయన కృపయే. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుకనే ఎన్ని పాపాలు చేసినప్పటికీ విడువక మన ఎడల కృప చూపుతున్నాడు. ఆయన మన పట్ల దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు కనుక ఆయన మన పట్ల దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడని ఆయన కృపను, ఆయన ప్రేమను, ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు చులకనగా చూడక ఆయన సన్నిధిలో మారు మనసు పొంది ఆయన పాదాలు పట్టుకొని ఆయనను ఆశ్రయించుము. ఆయన సన్నిధిలో క్షమాపణ కోరుకొనుము. అప్పుడు ఆయన కౌగిట్లో ఉన్న ఆ ప్రేమను పొందుకుందువు. ఆయనలో ఆనందించదు. హల్లెలూయా.